ఇక్కడ ఏదైతే మన ఏలేశ్వరం నగర పంచాయతీలో ప్రజలు చాలామంది తమ హక్కుని వినియోగించుకోవడంలో వెనుకబడ్డారని చెప్పేసి ఈజీగా తెలియచ్చు. దానికి కారణం ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది, ఇక్కడ ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఆ ఫిర్యాదుల్లో సత్వర పరిష్కార మార్గం కూడా అధికారులు చూపించే అవకాశం ఉంటుంది. కానీ ప్రజలు చాలామందికి ఈ యొక్క గ్రీవెన్స్ జరుగుతున్నట్టు కూడా తెలియకపోవడం గమనార్హం. కొంతమంది మాత్రం ఎవరో కొన్ని సంఘాలు మాత్రం ఈ యొక్క గ్రీవెన్స్ను ఉపయోగించుకునే తప్ప ఏలేశ్వరంలోని ప్రజలైతే మాత్రం ఈ యొక్క గ్రీవెన్స్ను ఉపయోగించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా కంప్లైంట్ ఇస్తే మామూలుగా వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని ఆ ఫిర్యాదుని వీళ్ళు వారి పరిధిలో క్లియర్ చేయడం జరుగుతుంది తప్ప గ్రీవెన్స్ జరుగుతుంది. గ్రీవెన్స్లో ప్రజలు రావాలి, ఆ ప్రజలు వచ్చి గ్రీవెన్స్కి సంబంధించిన అక్కడికక్కడ మార్గం, అంటే ఏదైతే ఒక కంప్లైంట్ ఇచ్చామంటే ఆ కంప్లైంట్ సంబంధిత అధికారులు దాని మీద ఆలోచన చేసి కొంతకాలం తీసుకొని అయితే అవుద్ది లేకపోతే లేదు అనే సమస్య ఒకప్పుడు ఉండేది. ఆ సమస్యను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ప్రభుత్వ యంత్రాంగం ఏవైతే ఉన్నాయో రెవెన్యూ శాఖలు కానీ ఇవన్నీ కూడా, అంటే జిల్లాల్లోని రాష్ట్రంలోని అలాగే ఇలాగ మండలాల్లోని గ్రామాల్లోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏలేశ్వరంకి వచ్చేసరికి ఇప్పటి వరకు గ్రీవెన్స్ను ఉపయోగించుకున్న దాఖలాలు ప్రజలు లేవు.